Hi, hello friends, welcome back to my channel, The English Show. Today, as you all know, you have seen the thumbnail that we are going to react on a special video of Nandamuri Balakrishna ji receiving or getting awarded with Padma Bhushan. And few of my subscribers have been asking me to, do a video in Telugu, like me speaking in Telugu. So I thought this will be the better video to do it because I've been doing it like every day, all the videos like songs and trailers, but I haven't gotten any special video to do it in Telugu. So this will be my first video speaking in Telugu. I'm going to switch the language now. Okay. Video's title సినీ నటుడు నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్. లెట్స్ గో. ఎన్టీఆర్ తెలుగు తెర ఇలవేల్పు. ఆయన వారసుడిగా ఆ మహానటుడి వెలుగులకు మరిన్ని హంగులు జోడించిన ఘనత బాలకృష్ణ సొంతం. తండ్రి చాటు కుమారుడుగానే కెమెరా ముందుకొచ్చిన ఆ తర్వాత తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. 50 ఏళ్లుగా ఆ బాల గోపాలాన్ని అలరిస్తూ దిగ్విజయంగా తన నట ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ. ఇప్పుడు ఆయన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ. నటసింహం నందమూరి బాలకృష్ణను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పురస్కారాల్లో కళల విభాగంలో ఏపీ నుంచి ఆయన్ని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్రం ప్రకటించింది. నటుడిగా ఆయన చాటుతున్న ప్రతిభ, రాజకీయ నాయకుడిగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా ఆయన సమాజానికి అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని తెలిపింది. అందుకే భారత ప్రభుత్వం అందిస్తున్న 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్తో సత్కరించినట్లు వెల్లడించింది. నందమూరి బాలకృష్ణ నట ప్రయాణానికి గత ఏడాదే 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన నట ప్రయాణం స్వర్ణోత్సవంతో వరుస విజయాలతో సందడిగా సాగుతున్న వేళ బాలకృష్ణ పద్మభూషణుడు కావడం అభిమానుల్లో మరింత జోష్ని పెంచింది. బాలకృష్ణ ప్రయాణం తాతమ్మ కలతో మొదలైన హీరోగా ఆయన పూర్తిస్థాయి ప్రయాణం సాహసమే జీవితంతో మొదలైంది. మంగమ్మగారి మనవడు, కథానాయకుడు, భలే తమ్ముడు, పట్టాభిషేకం, నిప్పులాంటి మనిషి, ముద్దుల కృష్ణయ్య, అనసూయమ్మగారి అల్లుడు, దేశోద్ధారకుడు, భలే దొంగ, ముద్దుల మావయ్య తదితర చిత్రాలతో ఎన్టీఆర్ తనయుడుగానే కాకుండా బాలకృష్ణగా తెరపై తనదైన ముద్రవేశారు. నారీ నారీ నడుమ మురారి, ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్ తదితర చిత్రాలతో ఆయన తిరుగులేని స్టార్గా అవతరించారు. క్లియర్గా తెలీదు, కానీ 12-13 ఏళ్ల నుంచే యాక్టింగ్ స్టార్ట్ చేసినట్టున్నారు వాళ్ళ ఒక పక్క నాన్నగారితో స్క్రీన్ షేర్ చేసుకుంటూ, మరోవైపు తండ్రి ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆరంభం నుంచే పౌరాణిక పాత్రల్లో మెరిశారు బాలకృష్ణ. తండ్రి బాటలో నడిచే బాలకృష్ణ దినచర్య తెల్లవారుజామున 3 గంటలకే మొదలైపోతుంది. ఆదిత్య 369తో ఆయన ప్రయోగాల పరంపరకి తెరలేచింది. అందులో శ్రీకృష్ణదేవరాయలుగా చారిత్రక పాత్రని పోషించి మెప్పించారు. ఒకవైపు మాస్ కథల్లో ఒదిగిపోతూనే అవకాశం వచ్చిన ప్రతిసారీ కొత్త రకమైన పాత్రల్ని భుజాన వేసుకుంటూ తన నటనలో వైవిధ్యం ప్రదర్శించారు బాలకృష్ణ. భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం, ఇలా జానపద కథలు, పౌరాణికాలు, మరోవైపు మాస్ కథలు, అసలు ఇలా బాలకృష్ణ చేయని జోనర్ అంటూ లేదు అనిపించారు. ఒకే రకమైన యాక్షన్ కథలతో పరిశ్రమ మూసదారిలో వెళుతున్న దశలో ఫ్యాక్షన్ కథలతో కొత్త దారి చూపించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఆయన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు చేశాక ఆ దారిలో తెలుగులో ఎన్నో ఫ్యాక్షన్ కథా చిత్రాలు రూపొందాయి. సింహ, లెజెండ్, డిక్టేటర్, గౌతమీపుత్ర శాతకర్ణి తదితర చిత్రాలతో కొత్త తరాన్ని అలరించారు. తండ్రి ఎన్టీఆర్ బయోపిక్గా రూపొందిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల్లో 60కి పైగా గెటపుల్లో కనిపించి తెలుగు ప్రజల ఆరాధ్య నటుడైన ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించారు. 6 పదుల వయసులోనూ ఆయన జోరు ప్రదర్శిస్తున్నారు. అఖండ నుంచి ఆయన జైత్రయాత్ర కొనసాగుతోంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో వరుస విజయాల్ని సొంతం చేసుకున్నారు. తన 100వ చిత్రంగా గౌతమీపుత్ర శాతకర్ణి చేసిన ఆయన ప్రస్తుతం 110వ చిత్రం అఖండ 2 తాండవంలో నటిస్తున్నారు.
ఓటీటీ వేదికలతోనూ తనదైన శైలిలో సందడి చేస్తున్నారు. ఆయన చేసిన అన్స్టాపబుల్ బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. టాక్ షో తన తనయుడు మోక్షజ్ఞని తెరకు పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. నటుడిగానే కాకుండా ప్రజానాయకుడిగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు బాలకృష్ణ. తన తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గానికి సేవలందిస్తున్నారు. తన తండ్రి స్థాపించిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన నిత్యం ఆసుపత్రిలో అందుతున్న సేవల్ని పర్యవేక్షిస్తూ ఎంతో మందికి ఉచిత వైద్యం అందేలా కృషి చేస్తున్నారు. వావ్! నాకు బాలకృష్ణ గారి నుంచి కొంచెమే తెలుసు. బట్ ఈ వీడియో వల్ల ఇంకొంచెం తెలిసింది. లైక్ నాకు తెలుసు ఆయన చాలా యంగ్ ఏజ్లోనే వాళ్ళ నాన్నగారితో ఎన్టీఆర్ గారితో మూవీస్లోకి వచ్చారని, స్క్రీన్ షేర్ చేసుకున్నారని, లైక్ పౌరాణిక మూవీస్లో చేశారని 1-2 సీన్స్ చూసినట్టు గుర్తు. బట్ కంప్లీట్ మూవీ చూడలేదు. బట్ చిన్నప్పుడే మూవీస్లోకి వచ్చారని మాత్రం నాకు తెలుసు. అండ్ లాస్ట్ ఇయర్ 50 years అయింది అని లైక్ అప్పుడు కూడా నేను కొంచెం హెడ్లైన్స్లో ఎక్కడో చూశాను. యా, ఈజ్ లైక్ 50 years తను మూవీ ఇండస్ట్రీలో ఉండి ఎన్నో ఎంటర్టైనింగ్ మూవీస్ ఇచ్చారు. లైక్ మాస్ పీపుల్కి, క్లాస్ పీపుల్కి, ఫ్యామిలీ మూవీస్ ఇచ్చారు. చాలా వరకు లైక్ కొన్ని మూవీస్ అయితే ట్రెండ్ సెట్టర్ లాగా అయిపోయినాయి. అందరికీ తెలిసిందే, మాస్ అన్న వర్డ్ వచ్చిందంటే బాలకృష్ణ గారే గుర్తొస్తారు ఫస్ట్. ఎందుకంటే ఆయనే ఆ ట్రెండ్ సెట్ చేశారు. మాస్ మూవీస్ అంటే బాలయ్య బాబు అనే. అండ్ ఒక స్లోగన్ కూడా ఉంది, జై బాలయ్య అని చెప్పి. లైక్ ఎవరైనా ఎక్కడైనా పార్టీ చేసుకుంటున్నా, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నా, జై బాలయ్య అంటే ఇట్స్ లైక్ యూనో మోటివేషన్ ఇస్తున్నట్టు. యా, యూ క్యాన్ డూ ఇట్ అన్నట్టు. హీఈస్ లైక్ ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పే పర్సనాలిటీ ఉంటుంది కదా. సో జై బాలయ్య అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ ఫీల్ అవుతారు. మోస్ట్లీ ఆ స్లోగన్స్ కొన్ని వీడియోస్ కూడా చూశాను నేను. లైక్ ఆ సిచ్యువేషన్ ఉన్నా లేకపోయినా జై బాలయ్య అంటారని చెప్పి నేను విన్నాను. అండ్ ఇట్ గివ్స్ ఇమెన్స్ హ్యాపీనెస్ టు దెమ్. అండ్ వన్ మోర్ థింగ్, టాక్ షో గురించి కూడా కొన్ని చిన్న ట్రైలర్స్ లాంటివి, టీజర్స్ లాంటివి వేస్తారు కదా ఎవరైనా మెయిన్ పెద్ద హీరోలు వచ్చినప్పుడు. కొన్ని చూశాను. సో ఫనీ యార్, లైక్ చాలా చాలా బాగా నచ్చింది. లైక్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే, రీసెంట్గా నేను ఒకటో రెండో చూశాను. అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు, ప్లస్ పుష్ప 2 రిలీజ్ అప్పుడు అల్లు అర్జున్ గారు ఆ టాక్ షోకి వచ్చారు. తర్వాత నేను వీళ్ళది కూడా చూశాను, సంక్రాంతికి వస్తున్నాములో వెంకటేష్ గారు వచ్చారు ఆ రిలీజ్ అప్పుడు. ఆ 2 చిన్న ట్రైలర్స్ చూశాను ఆ టాక్ షోది, అన్స్టాపబుల్ ఎన్బీకే అని. వావ్ యార్, ఎంత ఓపెన్గా ఉంటారంటే, ఎంత ఫనీ పర్సన్ అంటే, లైక్ అనిపించదు లైక్ బిగ్ స్టార్స్ కదా, లైవ్ షో, లైక్ పీపుల్ అందరు ఉన్నారు, ఎట్లా బిహేవ్ చేయాలి ఏముండదు. హీస్ లైక్ ఫ్యామిలీ లాగా ఎంత ఈజీగా మాట్లాడతారంటే వాళ్ళతో. వెంకటేష్ గారు అంటే వాళ్ళు సేమ్ జనరేషన్ యాక్టర్స్ కాబట్టి వాళ్ళ దగ్గర ఫ్రెండ్షిప్, వాళ్ళ దగ్గర కంఫర్టబుల్ ఏదైనా ఉందో అది అర్థం చేసుకోగలదు. కానీ అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు ఈయన ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడారంటే, ఎంత లెగ్ పుల్లింగ్ లాంటివి చేయడము చాలా నచ్చింది నాకు. ఎంత ఫ్రీగా ఉంటారంటే ఫ్యామిలీ పర్సన్ లాగా. ఐ వాజ్ లైక్ ఆల్ స్మైల్స్. లైక్ కంప్లీట్ ట్రైలర్ అయిపోయినంత వరకు నేను నవ్వుతూనే ఉన్నాను, స్మైల్ ఇస్తూనే ఉన్నాను అనమాట. అంత నచ్చింది నాకు. ట్రైలర్స్ చూశాను, బట్ ఎప్పుడు ఎపిసోడ్ మొత్తం చూడలేదు. ఐ హ్యావ్ టు సెట్ సమ్ టైమ్. బట్ యా, నాకు చాలా నచ్చింది. అండ్ హీస్ అన్స్టాపబుల్. యా, లైక్ ఇప్పుడు దాకా 110th మూవీ ప్రిపేర్ అవుతున్నారని చెప్పి విన్నాను. అండ్ ఐ హోప్ ఆయన ఆరోగ్యం బాగా ఉండాలి, ఇలానే మంచి ఎంటర్టైనింగ్ మూవీస్ ఇస్తూ ఉండాలి మనకి. చాలామంది ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది ఆయన ఆడియన్సెస్, ఆయన మూవీస్ ఇష్టపడే ఆడియన్సెస్ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈయన ఇలానే ఎక్స్పెరిమెంట్ చేస్తూ న్యూ రోల్స్ చేసుకుంటూ మంచి మూవీస్ తీసుకురావాలని చెప్పి మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్.